రైట్, ఇక హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ కొడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరోవైపు ఏపీలోని భారీ వర్షాలు పడుతున్నాయి. రైట్, ఇక డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, సిటీలో వెదర్ అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు అయితే కొంత ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్లో ఉన్నాం. ఒకసారి ఎల్బీ నగర్లో వాతావరణాన్ని కనుక మనం గమనిస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఉదయం నుంచి భారీగా అంటే అత్యధికంగా ఎండ కొట్టడం జరిగింది. ఆ తర్వాత కాసేపటికి ఇటు భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం కూడా వర్షం పడుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కూడా వర్షం పడడం, ఆ సందర్భంలోనే అప్పటికప్పుడే ఎండ కొట్టడం, ఉదయం ఎండ కాసేపటికే వర్షం. అంతేకాకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే వర్షాభావ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటా ఉన్నాయి. సో వీటన్నిటిని గమనిస్తే ఈసారి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలన్నింటినీ మనం గమనిస్తే అల్పపీడనము, అదేవిధంగా సాధారణంగా పడేటువంటి వర్షాల కంటే ఎక్కువగా ఇటు వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు ప్రధానంగా మనం చూస్తే ఇటు మైక్రో క్లైమేట్ చేంజ్ కారణంగానే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయని అయితే ఇటు వాతావరణ శాఖ నిపుణులు అయితే ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్లో అయితే ప్రధానంగా ఇటు గ్రౌండ్ వాటర్ సంబంధించి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ ఏదైతే చెరువులు ఉంటాయో, చెరువులు, కుంటలు చాలా వరకు అన్యాక్రాంతమైన సందర్భంలో అయితే వాటర్ అదేవిధంగా పర్యావరణ పరిస్థితులు భిన్నంగా ఉండడం కారణంగానే ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుందని ఇప్పటికీ వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న సందర్భంలో అయితే మనం చూస్తున్నాం. హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడడం జరుగుతూ ఉంది. వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేయలేని విధంగా మనం చూడవచ్చు. గత 15 రోజులకు ముందు కురిసినటువంటి వర్షాలను అయితే మనం ఉదయం ఎండ, సాయంత్రం కాలంలో వర్షం పడేటువంటి పరిస్థితులను క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా పడుతున్నాయని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా కానీ ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలు, ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి ఏటా కూడా ఇటు సెప్టెంబర్ నెలలోనే ఎండాకాలం అనేది వర్షాకాలం అనేది ముగుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ వర్షాలు కురుస్తున్నటువంటి ముగిసినంతరం కూడా ఇప్పుడు ప్రస్తుతం మైక్రో క్లైమేట్ చేంజ్ కారణంగానే వర్షాలు పడుతున్నాయని అయితే ఇటు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న సందర్భంలో చాలా ప్రాంతాలలో కూడా భారీ నుంచి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. నిన్న కనుక గమనిస్తే నిన్న చాలా ప్రాంతాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇటు గచ్చిబౌలి కానీ, కొండాపూర్ కానీ ఆ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కానీ ఇటు సెంట్రల్ సిటీ కానీ అదేవిధంగా సిటీలో చాలా ప్రాంతాల్లో కూడా వర్షం లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తే ఇటు బాల్నగర్ అదేవిధంగా జీడిమెట్ల తదితర ప్రాంతాలలో నిన్న అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితులు ఉన్న క్రమంలో మరికొన్ని ప్రాంతాలలో అసలు వర్షం అనేటువంటి ఊసే లేనటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లోనే మనం చూడవచ్చు స్థానిక పరిస్థితుల్లో ఇటు కురుతున్నటువంటి వర్షాలు, అంతేకాకుండా ఇటు వాతావరణ పరిస్థితులు వ్యవస్థల వల్లే అధిక వర్షాలు పడ్డాయని అయితే ఇటు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న సందర్భంలో ఇటు అల్పపీడనము అదేవిధంగా వాయుగుండాలు ఎలాంటి ఏర్పడకుండానే ఇటు వర్షం కురుస్తుందని జరుగుతుంది. సిటీలో చాలా ప్రాంతాలలో మనం చూస్తున్నాం ఉదయంలో ఇటు కార్యాలయాలకు వెళ్ళేటువంటి సందర్భంలోనే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు సాయంత్రం వేళలో కూడా కొన్ని ప్రాంతాలలో కార్యాలయాలు ముగించుకొని వారి వెనక విధులు ముగించుకొని తిరిగి ఇళ్లకు వెళ్తున్న సందర్భంలో కూడా వర్షాలు పడుతున్నాయి. మనం ప్రస్తుతం ఈ సమయంలో కూడా ఇప్పుడు కురిసినటువంటి భారీ వర్షాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఎందుకంటే ఇటు ఏంటి అసలు మొత్తంగా గమనిస్తే ఇటు మైక్రో క్లైమేట్కి సంబంధించి అయితే ఏళ్ల తరబడి మనం చూస్తున్నాం ఒక ప్రాంతం లేదా ఒక ఏరియాకి సంబంధించి అయితే వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల ఆధారంగానే ఈ యొక్క మైక్రో క్లైమేట్ చేంజ్ అంటారు. సో దీన్ని ఆధారంగా మనం చూడవచ్చు ఇప్పటికే హైదరాబాద్ అనేది మనకు సముద్ర భూభాగం నుంచి చాలా ఎత్తులో ఉంటుంది. ఎందుకంటే ఇటు దక్కన్ పీఠభూములు కావడంతో అయితే హైదరాబాద్ చాలా ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మనం చూసినట్లయితే ఇటు హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. అంతేకాకుండా చాలా వరకు చెరువులు, కుంటలలో నీళ్లు స్టోర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండడం లేదు. వచ్చిన వాటర్ అంతా కూడా ఇటు గ్రౌండ్ వాటర్గా కూడా ఇంప్రూవ్ అవ్వకుండానే ఇటు మూసిలో కలిసినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇటు అప్పటికప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఇటు మనం చూడవచ్చు లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడం, లేదంటే అటు ప్రజలకు స్థానికంగా ఇబ్బందులు లేకుండా వాటర్ను డైవర్ట్ చేస్తూ అయితే మూసిలోకి వదులుతున్న క్రమంలో ఇటు గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ కాకపోవడం, అంతేకాకుండా ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ప్రధానంగా మనం చూస్తే ఈ యొక్క క్లైమేట్
మైక్రో క్లైమేట్ చేంజ్ ఈ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే రానున్న రోజులలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు పెరుగుతున్నటువంటి అభివృద్ధి ఒకవైపు, మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు మరొక వైపు, వీటన్నిటిపై అయితే ఇటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి నిపుణులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం అంతేకాకుండా ఇప్పటికే చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో జూన్ జూలైలో కురవాల్సినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో సిటీలలో ఇప్పుడు కొంత లోటు వర్షపాతమే నమోదైంది. మనం ప్రధానంగా చూస్తే 29.7 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో నమోదు కావాల్సి ఉండగా కేవలం ఇటు 26.7 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం 2 నెలల్లో నమోదైంది. అంతేకాకుండా ఆగస్టు నెలలో మాత్రం 36 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అవ్వాల్సి ఉండగా అంతకు మించి చాలా ఎక్కువగా గమనించవచ్చు. మనం 49.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం అయితే అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే అంచనా వేసిన దానికంటే ఎక్కువగా వర్షం కురవడం కానీ, లేదంటే అంచనాకు అంటే కావాల్సినటువంటి సగటు వర్షపాతం కూడా నమోదు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అనేటువంటి విధంగా అయితే వర్షం పరిస్థితులు అయితే హైదరాబాద్లో కొనసాగుతున్న క్రమంలో మనం చూస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు మారడానికి చాలా రకాలైనటువంటి కారణాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఇండస్ట్రియల్ కానీ, అదేవిధంగా మరొక వైపు పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా ప్రాంతాలలో కూడా ప్రతిరోజు ఇటు పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా చాలా ప్రాంతాలలో ఇప్పటికే చెరువులు కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తే చాలా వరకు హైరైజ్ బిల్డింగ్ కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఏదైతే మైక్రో క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తూ ఉంది. వర్షం పడుతున్నటువంటి పరిస్థితులు మనం ప్రస్తుతం ఎల్బీ నగర్లో అయితే వర్షం కురుస్తూ ఉంది. కానీ పక్కనే ఉన్నటువంటి నాగోల్లో వర్షం ఊసేలేనటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి సంబంధం లేకుండా కురుస్తున్నటువంటి వర్షం అయితే ఇటు వాతావరణ శాఖ నిపుణులను కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న సందర్భంలో ఇటు ప్రజలందరూ కూడా ఇటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టాల్సినటువంటి అంటే ఇటు చెట్లను పెంచడం కానీ, అదేవిధంగా వాటర్కి సంబంధించినటువంటి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేపట్టినట్లయితే కొంత పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుందని ఇటు పర్యావరణ శాఖ నిపుణులు చెప్తున్న సందర్భంలో ఎప్పుడు పడితే అప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు అయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా ఇటు కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు సుమారు 5 నిమిషాలు పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో 10 నిమిషాల వర్షం, కొన్ని ప్రాంతాల్లో సుమారు ఏకతాటిగా గంటన్నర పాటు కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు అదేవిధంగా ఇటు పర్యావరణానికి సంబంధించినటువంటి నిపుణులను కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసే విధంగా అయితే ఇటు వాతావరణ పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సందర్భంలో ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం మనకు హిల్ ఏరియా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో కురుస్తున్నటువంటి వర్షం ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి సంబంధం లేకుండా కురుస్తుంది. అంతేకాకుండా సగటున వర్షపాతం నమోదవుతున్న సందర్భంలో అంతకు మించి లేదా లోటు వర్షపాతం నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇటు పర్యావరణ సంబంధించినటువంటి పర్యావరణ నిపుణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, విచిత్రమైనటువంటి వర్షపాతం అయితే ఇటు హైదరాబాద్లో నమోదవుతుంది. మాధురి.